హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు గొడవకు దిగారు. ఫిలిం ఛాంబర్ లో పైడి జయరాజ్ ఫోటో చిన్నగా పెట్టారని నిర్మాతల మండలి వద్ద సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాసం యాదగిరి వాగ్వాదానికి దిగారు. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. కావాలని తెలంగాణకు చెందిన పైడి జయరాజ్ ఫోటోను చిన్నగా పెట్టారంటూ తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమణిగింది. చెప్పాలి हम जागते हैं तुम भागते हैं అది చూపించాలి వాళ్ళకు. మళ్ళా వాడు లూటీ చేస్తుంటే మనం నాటి లేపాలి. ఇప్పుడు గొడవ చేసింది కదా దేనికోసం మేము అడగడానికి ఇంత చిన్న ముందు ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు కూడా వచ్చి వాడు కూర్చుంటే నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నట్టు. ఎందుకు పిటిషన్ ఇవ్వాలా? బుద్ధిగా మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లేదు, లాగింది ఎవడో చదువులేదు కదా. అడుగుతుంటే ఇంత ఉందంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నమాట. పిటిషన్ ఇస్తారా? పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట. చదువులేని గ్రూపులు బ్యూరోక్రాటిక్ గా మాట్లాడతారు. వాడు చాంబర్ మీద దాడి చేసింది అంటున్నారు సార్. తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసింది అంటున్నారు. దాడి పగిలిందా తగిలిందా, నీ తలకాయ పగిలిందా, నీ గుర్రం పగిలింది, ఏం పగిలిందా అడగాలి కదా. చేస్తాం, అడిగితే తప్పవుతుందా? అడుగుతాం మేము. ఎందుకు అడగం? దాడి చేసుడు కాదు ఇక్కడ పక్కనే. నేను తెలంగాణ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పాల తోడతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోగన్. అందుకని నువ్వు ప్రాంతోత్తరవి, నీ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, దేశభక్తి లేదు నీకు. అంత బూత్ సినిమాలు తీస్తావు కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లిస్తాడు వాడి సినిమాలకు? అన్ని బూతే కదా సినిమాల్లో. అందుకని ఆఖరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసాడు. అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయాడు వాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ప్రాపకమంతా ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్ లేదు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉండడానికి వీల్లేదు. తెలంగాణ ధ్వంసం చేసిన వాళ్ళు, పరిశ్రమలు మూసేసిన వాళ్ళు, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిన, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసిన, కుటీర పరిశ్రమలు నాశనం చేసిన, తెలంగాణ ఎక్కిరించిన వాళ్ళు, అభాగం చేస్తున్నారు. తెలంగాణ ఉండడానికి వీల్లేదు. మనం పొలిమేర దాకా ఆడుతుంటాం. ఈ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు చేసుకోవాలి. పెట్టుబడి నుంచి క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి